హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్లోని అమృతం ఆయుర్వేదం నిలయంలో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఆయుర్వేదం మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది, సో ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానమ్మా. సార్, చాలా మందికి ఏంటంటే ఈ దగ్గు జలుబు అనేది కామన్ కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో దీనికి సైనస్ దారి తీసే అవకాశం కూడా ఉంది, చాలా మందిలో కూడా చూస్తున్నాం. సో అసలు ఈ సైనస్ అనేది ఎందుకు వస్తుంది సార్? ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు మీరు రోజు పళ్ళు తోముతారా? బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి తోముతారు కదా. అవును. అంటే మీరు రోజు నోటిని క్లీన్ చేస్తున్నారు. మరి ఇది ఓపెన్ గానే ఉంది, ముక్కు ఓపెన్ గానే ఉంది. మరి ముక్కుని ఏం చేస్తున్నారు? ముక్కుని ఎట్లా క్లీన్ చేస్తున్నారు? అంటే డైలీ ఏం క్లీన్ చేయం, జలుబు చేసినప్పుడు క్లీన్ చేసుకుంటూ అంటే చేదడం అనేది చేస్తారు. కాదు, ఆయుర్వేదంలో ఆ తైలాన్ని రోజు ముక్కులోకి వేసుకోవాలని ఒక విధానం చెప్పింది. ఎవరు వేస్తున్నారు? అసలు ముక్కులోకి తైలం వేస్తారా? ఇది ఒక అనాగరికం అనే ప్రచారం ఉంది. ఓకే, అసలు తైలం వేస్తారని కూడా నాకు ఐడియా లేదు సార్. చూసారా? అది అలాగే నెయ్యి వేసి మనకు కొన్ని తలనొప్పులు కేవలం నెయ్యి ముక్కులో పెడితే తగ్గిపోతుంది. అవునా? ముక్కులోకి అంత నెయ్యి పెడితే తగ్గిపోతుంది. అది తర్వాత ఏ సాల్ట్ వాటర్తోనో మన ముక్కుని క్లీన్ చేసే విధానం ఉంది. అంటే మనకు యోగా నేర్పేటప్పుడు యోగాలో మీకు అక్కడ చెప్తుంటారు జలనేతి అని. అది ఇంట్లో అసలు ఒక నిమిషంలో నేర్చుకోగలిగేది. అది దానికోసం ఒక డబ్బాలు ఇప్పుడు చాలా ప్రొడక్షన్ అయ్యి వచ్చున్నాయి కూడా. వాటిని తీసుకొని ఆ జలనేతి చేసుకొని ముక్కుని క్లీన్ చేసుకోవాలి. ఇది చేయడం లేదు. ఇది కాకపోగా చాలామంది ముక్కులోకి వేళ్ళు కూడా పెట్టట్లేదు. ఈ వేళ్ళు మనము రోజును ఇక్కడ దాకా వెళ్ళేటట్టు పెట్టి చేసి ఎక్సర్సైజ్ చేయాలి. ముక్కులో ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ ఇది స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా చేయాలి. కానీ ఎవరు చేయట్లేదు. నేను ఇప్పటిదాకా ముక్కులోకి వేలు పెట్టలేదు అన్న వాళ్ళే చాలామంది ఉన్నారు. అంటే చేయడం చేస్తున్నారు కానీ ముక్కులోకి వేలు పెట్టచ్చా అని అడుగుతున్నారు. ఇంత అమాయకంగా ఉంటే మరి అది లోపల ఈ షేప్ అనేది మన ఫింగర్ చేస్తుంటే ఎక్సర్సైజ్ అయ్యి ఈ యొక్క ముక్కు షేప్ వస్తుంది. ఈ యొక్క డీవియేషన్ ఉంటుంది చాలా మందికి, సెప్టమ్ డీవియేషన్ అని. అది కూడా కొంతవరకు స్ట్రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రోజు చేస్తున్నారు, ఒక రోజు చేస్తే కాదు. చిన్నప్పటి నుంచి పిల్లలకు అది అలవాటు నేర్పాలి. అది చేసి కొంతసేపు తర్వాత వాష్ చేసుకోమని. కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ముక్కులో వేలు పెట్టి ఇలా కలుపుతుంటారు అనేసి వాళ్ళకు అలా పెట్టకూడదు అని చెప్పని వాళ్ళకు ట్రైన్ చేస్తారు. అవును, ముక్కులో పిల్లలు వేలు పెడుతుంటే పెట్టకూడదు, తప్పు అని చెప్తూ ఉంటారు. అంటే ఇది మనం ఎలా వెళ్ళిపోయామంటే అది ఏది నాలెడ్జో ఏది అజ్ఞానమో తెలియకుండా పోయింది. కాబట్టి ఇక్కడ ముక్కులో బాబు నువ్వు ఇలా క్లీన్ చేసుకోవాలి, రోజు ముక్కుని అనేది నేర్పించాలి. చాలా మందికి మేము వచ్చిన వాళ్ళు డిఎన్ఎస్ అంటే డీవియేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ అని వస్తుంది. వాళ్ళందరికీ కూడా అసలు కనీసం ముక్కులో వేలు పెట్టి అలవాటే లేదని చెప్తున్నారు. లేకపోతే ఏ 50 ఏళ్ల వ్యక్తితో పెట్టడం అప్పుడు చేస్తే సరిగా రాకపోవచ్చు. చిన్నప్పటి నుంచి చేస్తే ముక్కు షేప్ వస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే జలుబు కాకుండా చూసుకోవాలి. జలుబు ఎందుకు వస్తుంది, జలుబు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. మీరు వెళ్ళి ఎక్కడో ఏదో ఊళ్ళో నీళ్ళు తాగారు, బయటకు వెళ్తే జలుబు చేసింది, అప్పుడు ఏం జరిగి ఉంటుంది? మీ బాడీలో కాకుండా ఆ వాటర్లో ఉండే కొత్త బ్యాక్టీరియా, కొత్త వైరస్, ఆ ఫంగసో పారాసైట్సో మైక్రోబ్సో ఏదో సంథింగ్ లోపలికి వెళ్ళి మన బాడీలో దాన్ని కంట్రోల్ చేసుకోగలిగే యాంటీబాడీస్ లేక, ఆ ఇమ్యూనిటీ లేక మన శరీరం దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది చేసుకునేసరికి 10 రోజులు పడుతుంది. అప్పటిదాకా జలుబు కారుతూ ఉంటుంది, ముక్కు చీదుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ మన బాడీలో కొన్ని సెల్స్ డెడ్ అయినవి, కొంత మ్యూకస్ డెడ్ అయింది, ఇవంతా కలిపి మనకు ఒక ఫ్లమ్ రూపంలో ముక్కులో వచ్చి పేరుకుంటుంది. ఇక్కడ వచ్చి పేరుకున్నప్పుడు ఇక్కడ సైనస్ గదులని ఒక ఖాళీగా ఉండే ఒక 8 ఉంటాయి. ఇటువైపు ఒక 4, ఇటువైపు 4. ఆ 8 పేరుకున్నప్పుడు మనం గాలి పీల్చినప్పుడు దీంతో ఉండే బ్యాక్టీరియా వైరస్ అంతా కూడా మళ్ళీ దాని మీదకి వెళ్ళి అక్కడ వాటి వినివాసం ఏర్పరచుకుంటాయి. చివరిగా వాళ్ళకి ఏంది లోపల సైనసైటిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే జలుబే ఈ సైనస్ కి కారణం అవుతుంది. అదే చాలా బాగా జలుబు, తర్వాత అది అలర్జీగా మారడం, తర్వాత అలర్జీ రైనైటిస్ అవడం, తర్వాత సైనసైటిస్ అవడం, తర్వాత బ్రాంకైటిస్ అవడం, తర్వాత అస్తమా అవడం, తర్వాత సిఓపిడి అవడం, తర్వాత లాస్ట్ కు లంగ్ క్యాన్సర్ దాకా వెళ్ళడం కూడా ఇదే కారణం. ఒక చిన్న జలుబు ఇంత పెద్ద చేస్తుంది అంటే వయసు పెరిగే లాస్ట్ లో అదే చూపిస్తుంది. కానీ జలుబు చేస్తే ఏంటంటే 1 వీక్ ఉంటుందిలే, దీని మెడిసిన్ యూజ్ చేసినా కూడా వేస్ట్ అని లైట్ తీసుకుంటూ ఉంటారు. సో అలా చేయడం కూడా చాలా పెద్ద తప్పే కదా. అయితే మీరు ముందు మన ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏదైనా ఉండే ఆ కషాయాలు లాంటివి తాగి ఏదైనా చేసి ఇమ్యూనిటీ పెంచాలి. ఆ లోపల అంటే మనము
జలుబు చేస్తే అది వారం రోజులు ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆ బ్యాక్టీరియా మళ్ళీ మనకు యాంటీబాడీస్ డెవలప్ అయ్యేదాకా అది ఉంటుంది. కానీ ముక్కులు లోపల ఉండేదంతా బాగా క్లీన్ చేయాలి కదా. కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటారు, రివర్స్ పిలుస్తుంటారు అంటుంటారు. అది చేస్తే ఇంకేమవుతుంది, ఇంకా లోపల పేర్కొని ఇంకా ఎక్కువ అవుతుంది. అదే పబ్లిక్ లో ఉన్నాం, అందరూ మనలా చూస్తున్నారు, ఇప్పుడు చీతే అందరూ గలీజ్ గా చూస్తారు అని ఇంకెళ్ళ మీరు అన్నట్లు ఇట్లా పైకి పీల్చుకుంటూ ఉంటారు కానీ ఎవరు. అందుకనే కొంచెం పసుపు, మిరియాలు, శొంఠి, ఇలాచి, లవంగాలు ఇలాంటివి వేసి కషాయం లాంటివి చేసి లేదా పౌడర్ లాంటివి చేసుకొని తేనెతో తీసుకున్నట్లయితే ఆ కఫం అంతా వచ్చేస్తుంది. మనం మార్నింగే చీదేయచ్చు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టెక్నాలజీ బాగా డెవలప్ అయిన రోజులు మనం ఏదైనా ఏ ఊరైనా వెళ్ళాము, నీళ్లు మనకు లేదంటే బాయిల్డ్ వాటర్ తాగితే మంచిది. మరిగించితే నీళ్లు అవి చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదంటే చల్లారిన తర్వాత అయినా తాగొచ్చు. ఇంకా కెటిల్ అని దొరుకుతాయి కదా ఇప్పుడు, వాళ్ళు కావాలంటే వాళ్ళు క్యారీ చేయొచ్చు. దాన్ని పట్టుకొని వెళ్ళి ఏ వాటర్ ఇచ్చినా సరే దాన్ని ఒకసారి బాయిల్ చేసి కొంత కూల్ అయిన తర్వాత బాటిల్లో పోసుకొని చేసి దాన్ని వాడుకోవచ్చు. అది ఇంకా ఆహారంలో ఎక్కడ పడితే ఏది పడితే తినకుండా జాగ్రత్త పడితే ప్రాబ్లం ఉండదు. కొన్ని విరుద్ధమైన ఆహార పదార్థాలు ఉంటాయి, అన్ని కలగలిపి తినేయడం, అలా తినకూడదు. చాలా మందికి కొన్ని ఫ్రూట్స్ తినిన తర్వాత వెంటనే నీళ్ళు తాగితే జలుబు చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అవేంటి మీకు చెప్తున్నాయి, మీకు జలుబు చేస్తుంది బాబు నువ్వు అసలు తాగొద్దు అని చెప్పి ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఇంకోసారి చేయకుండా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించుకోగలిగితే జలుబు రాకూడదు. జలుబు వస్తే వెంటనే దాన్ని మనం హోమ్ రెమెడీతో తగ్గించుకోవాలి. లాంగ్ టైం ఉండేటట్టు చేసుకోకూడదు. దగ్గు కూడా రాకుండా ఉండాలంటే మనం పసుపు, తులసి, మిరియాలు పాలలో మరిగించి తాగితే దగ్గు బాగా తగ్గుతుంది. ఇలాంటి హోమ్ రెమెడీస్ని తెలుసుకొని ఉపయోగించుకోగలిగితే వీటిని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్లు కొన్ని 2 ఐటమ్స్ని కాంబినేషన్లో తినకూడదు అని చెప్పారు కదా. ఇప్పుడు మనకు ఒక ఫ్యాషన్, ఒక ట్రెండ్ నడుస్తుంది అనమాట. ఏంటంటే ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని మిక్స్ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్తో తింటున్నారు. సో ఇలా తినడం వల్ల కూడా సైనస్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. ఇంకా మాలాంటి వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ పేషెంట్లు అయితేనే కదా డాక్టర్లకు అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు అలాంటి కొంతమంది తిన్నా ఏం కాదని అంటారు, కానీ ఈ యొక్క స్టోరేజ్ చేసినవి మళ్ళీ వాటిలో ఎంత నాణ్యత ఉందో తెలియదు. ఆ ఫ్రూట్స్తో కళ్ళ తిన్నా కొంతమందికి ఏ ఇబ్బంది ఉండదు, అంటే కొంత మోతాదులో తింటే. ఈ ఫంక్షన్లోకి వెళ్ళి తిన్న తర్వాత అన్ని కలగూర కంపలాగా అన్ని రకాల రుచులు చూసి చివరికి ఇది చూస్తే ఒక్కోసారి గ్యాస్ ట్రబుల్ అయ్యి ఇండైజెషన్ అయ్యి దానివల్ల కూడా మరికొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడే వాళ్ళకి ఒక్కోసారి జలుబు చేయొచ్చు, దగ్గు రావచ్చు. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయండి. ఓకే, అంటే ఇప్పుడు సైనస్కి మన ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? ఆయుర్వేదంలో ప్రారంభంలో అయితే ముక్కును బాగా క్లీన్ చేసుకోమంటామండి. అది కాలేకపోతే నస్యకర్మ అని చెప్పని ఈ తైలాన్ని ముక్కులోకి వేసుకోవడం రోజు. ఇది మామూలుగా నువ్వుల నూనెను దానికి సమానంగా ఆవు పాలు తీసుకొని ఈ రెండింటిని బాయిల్ చేస్తే ఆవు పాలంతా ఎగిరిపోయిన తర్వాత తైలం మాత్రమే మిగిలే స్టేజ్కి దాన్ని దించుకొని చల్లార్చి దాన్ని ఒక బాటిల్లో పెట్టుకొని రోజు ఇటొక 10 చుక్కలు ఇటొక 10 చుక్కలు వేసి ఇలా అని ఒక 10 నిమిషాల పాటు చేస్తే మొత్తం ముక్కు అంతా క్లీన్ అవుతుంది. ఆల్రెడీ జలుబు బాగా ఉండే వాళ్ళకి పట్టేస్తుంది. అలా కాకుండానే నార్మల్గా ఉండేటప్పుడు చేసుకోవాలి. ఇక వర్షం బాగా పడుతుండేటప్పుడు కూడా దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుందండి. రెండవది ఉప్పు నీళ్ళు జలనేతి చేసుకుంటే చాలా మంచిది. ఇక తర్వాత ఏదైనా కషాయాలు లాంటివి తాగడం మనకు హోమ్ రెమెడీస్. పర్టికులర్గా జలుబుకైతే దగ్గుకైతే హోమ్ రెమెడీస్తోనే తగ్గించుకోవాలి. ఎందుకంటే జలుబుకు ఏ మందులు లేవు. అవును, ఎన్ని మెడిసిన్ యూజ్ చేసుకున్నా అది వారం రోజులు తప్పనిసరిగా ఉంటుంది. అవును, ఆయుర్వేదంలో ఇచ్చేవి కూడా ఇవే ఉంటాయి. ఈ పసుపు, శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, లవంగాలు, ఏలక్కాయలు లేకుండా దగ్గు తగ్గించే మందులు కానీ లేకపోతే జలుబు తగ్గించే మందులు కానీ ఉండవు. కాబట్టి మరి అది దానికోసం హాస్పిటల్ చుట్టూనో లేకపోతే మెడికల్ షాపుల చుట్టూనో డాక్టర్ చుట్టూ తిరగడం కన్నా అలాంటివి వాళ్ళు తెలుసుకుని ఉపయోగించుకోవడం, ఇది ముందు బేసిక్గా నేర్చుకోవడం మంచిది. ఇక వీటిలో ఏది తగ్గట్లేదు అన్నప్పుడు ఏమైందంటే ఈ లోపల గడ్డలు లాంటివి డెవలప్ అయిపోయింటాయి. దాన్నే నాజుల్ పాలిప్స్ అని, సైనసైటిస్ అని, టర్బనేట్ హైపర్ట్రోపీ అని, మ్యూకోజల్ థిక్నింగ్ అని, ఆస్ట్రోమెటల్ బ్లాకేజ్ అని, ఇలా రకరకాల పేర్లతో ఆ స్కానింగ్ చేస్తే వచ్చి ఉంటుంది. వీళ్ళకి బ్రీతింగ్ ఎప్పుడు రాలేకపోతుంటుందో, ఇవి ఏ మందులు వాడినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయో వాళ్లకు తాత్కాలికంగా ఓ బెలూన్ ట్రీట్మెంట్ అని రకరకాల ఈ ఆయిల్స్, మనం ఆవిరి పట్టడము, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయత్నం చేస్తూనే ఉండాల్సిందే.
ఇవేవి కావట్లేదు, ప్రాబ్లం అయింది అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు ముక్కులో తైలం వేసుకోవాలి అని చెప్తున్నారు కదా, అదే ట్రీట్మెంట్. అది కాకుండా సరే జాగ్రత్త పడడం కోసం ముక్కుని క్లీన్ చేసుకోవాలి, తైలం వేసుకోవాలి అని చెప్తున్నారు. కానీ నార్మల్గా మనం ముక్కులోకి వాటర్ వెళ్తేనే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, డే మొత్తం ఏదో తల పట్టేసినట్టు అట్లా అనిపిస్తుంది కదా, మరి తైలం వేసుకుంటే ఏం ప్రాబ్లం రాదా? మొదటిసారి అలా అనిపించవచ్చు, మొదటిసారి కారం తిన్నా అలాగే అనిపిస్తుంది కదా. ఎప్పుడో కారం తిన్న వ్యక్తి మొదటిసారి కారం తింటే ఎలా అనిపిస్తుంది, అలాగే. కానీ ఈ తైలంతో, నేను చెప్పిన తైలంతో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దాన్ని ఇలా చేసి, నేను చెప్పాను కదా అని చేస్తే అప్పుడు అదన్నీ లోపల క్లీన్ చేసుకుని కఫం అంతా గొంతులో వచ్చేస్తుంది, స్ప్లిట్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది అలా ఏం అనిపించదు. అలాగే జలనేతి చేసినా కూడా కొంతమందికి అలా అనిపిస్తుంది. తర్వాత జలనేతి చేసేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అలా వదిలేస్తారు. అలా కాకుండా జలనేతి అయిన తర్వాత ఇలా అని మొత్తం ముక్కునంతా చీది, లోపల ఉండే వాటర్ అంతా చీదేసేయాలి. అప్పుడు అలాంటి సమస్య ఉండదు. ఆ తర్వాత కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఆవు నెయ్యి మంచిది. మళ్ళీ వీటినన్నింటినీ అంటే ఎట్లా పడితే అక్కడ, ఇప్పుడు ఆవు నెయ్యి అనగానే ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు వాడుకోవడానికి పెట్టి ఉంటారు, అలాంటిది వాడుకోకూడదు. ఎందుకంటే దాంతో అది మూత వేయకనో లేకపోనో దాంతో ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఏమైనా పడ్డా అవి చేరితే అది మళ్ళీ వేసుకుంటే దాంతో ముక్కు, ఇంకా ఈయన చెప్పాడు బట్ నాకు ముక్కు మళ్ళీ ప్రాబ్లం అయింది అంటారు. అలా కాకుండా ఒకవేళ అలానప్పుడు మళ్ళీ దాన్ని మరిగించి కొంచెం అది చల్లారిన తర్వాత వెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. సో ఇప్పుడు ముక్కు అంటే చాలా సెన్సిటివ్ పార్ట్, మనకి ముక్కు చిన్న దెబ్బ తగిలితేనే చాలా పెద్దగా నొప్పి వస్తుంది, చాలా సేపు కూడా ఉండిపోతుంది అది. సో ఈ ప్రాసెస్లో ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, అదే ముక్కుతో ఫింగర్తో మీకు చెప్పాను కదా, ఫింగర్తో బాగా ఎక్సర్సైజ్ చేయాలి. ఈ లోపలికి పెట్టి ఫింగర్తో ముక్కుని ఇవన్నీ బాగా ఎన్లార్జ్ చేసి మంచి ముక్కు షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. చిన్నపిల్లలకి ముందు నుంచే నేర్పాలి. ఇంకా పెద్దవాళ్ళకి ఒకవైపు ఏదైనా ఆల్రెడీ డివిఎన్ఎస్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే ఏం చేయలేము. తర్వాత ఏంటంటే ఈ ముక్కు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లయితే ఈ డిఎన్ఎస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే అంటే అది చాలామంది అదేంటి మరి చెప్పలేదు ఎట్లా ఎక్సర్సైజ్ అంటారు. ఇదేంటంటే మీ ముక్కు ఫింగర్లు రోజు పెట్టి స్నానం చేసేటప్పుడు ఇవన్నీ బాగా పిల్లలే ముందు ఇవన్నీ స్ట్రైట్గా మధ్యలో ఉండేదాన్ని స్ట్రైట్గా నొక్కడం, ఇలా ఇది చేయడం, ఇలా లాగడం, ఇది ముక్కు ఎక్సర్సైజ్ లాగా ఇలాంటివి చేయడం. అంటే మనం ప్రయత్నం చేస్తుంటే రోజు కొత్త కొత్త విధానాలు మనకే వస్తాయి. దీన్ని ఇట్లా నొక్కడం, ఇది గుంజడం, ఇవన్నీ ఎంత చేస్తే వస్తుంది. ఇలా ఈ ముక్కు ఎక్సర్సైజ్ చేసి ఒక షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఈ పాలిప్స్ వచ్చేసి ఉన్నట్టయితే దానికి సర్జరీలు చేసినా కూడా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు చాలా మందికి వస్తున్నాయి. ఇక కాబట్టి ఒకవేళ వస్తే మళ్ళీ చేసుకోవాల్సిందే. ఆయుర్వేదంలో కూడా పూర్వం అంటే ఈ సర్జరీ అనేది 100-150 ఏళ్ళు వచ్చుండొచ్చు, కానీ అంతకుముందు ఇదే సమస్యలు వస్తున్నట్లయితే ఆయుర్వేదంలో క్షారకర్మ చికిత్స అని ఒకటి ఉంది. క్షారకర్మ అంటే ఒక మెడిసిన్ లోపలికి పెడితే అది లోపల ఉన్న మాంసం అంతా కరిగిపోయి అదంతా పీసెస్గా ఊడొచ్చేస్తుంది. మీరు ఇందాక వచ్చినప్పుడు ఆ పేషెంట్, మీ ముందెళ్ళిన పేషెంట్ మొత్తం అంతా మాంసం అంతా వచ్చేసింది కదా, చూసారు గడ్డలని. 100% బాగా చాలా బాగా తగ్గించారు. థ్యాంక్స్. అసలు మీరు నాకు దేవుళ్ళ దొరికారు. ఆ టీవీలో నుంచి చూడటం, రావటం, చేయించుకోవటం. అసలు ఆపరేషన్ అయ్యాక కూడా ఎలా ఉన్నది అలా పెరిగిందంటే దీనివల్ల చాలా సఫర్ అయ్యాను. బట్ ఈ 2 years నుంచి అయితే నాకు అసలు ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది, తుమ్ములు కానీ జలుబు కానీ, నార్మల్ గా జలుబు వచ్చినా 2 days 3 days 4 days కి అలాగ పోతుంది. మెడిసిన్స్ వేసుకోవట్లేదు. అది సార్. సో అలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక మంచి విధానం, కానీ దీన్ని ఎక్కువ మంది చేయట్లేదు. ఎందుకంటే ఇది కొంచెం రిస్క్తో. క్షారకర్మ అంటే అది ఒక ఆపరేషన్ లాంటిదే, పారాసర్జికల్ మెథడ్. ఆ మెడిసిన్ అప్లై చేస్తేనే అది మనకు ఒక ఆరెంజ్కు పీల్ ఎలా ఆ యొక్క దీన్ని వలిచేస్తుందో అలా మనకు ఎక్స్ట్రాగా వచ్చిన గ్రోత్ అంతా కూడా తీసేస్తుంది. బట్ ఇది కొంచెం నిపుణులైన వాళ్ళు చేయాలి. ఇక మా దగ్గర ఈ చికిత్స చేస్తున్నాం. అంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఇట్లా ఈజీగా చేస్తున్నాం. కానీ దీనిలో చాలా మందికి ఈ మధ్య ఇదే ఎపిసోడ్లో నేను దీని గురించి చేయడంతో చాలా మంది వస్తున్నారు. కానీ వాళ్ళకి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంతమందికి బోన్ ఇన్ఫెక్ట్ అయ్యి దాంతో స్పర్రన్ డెవలప్ అయిపోయి ఉంటుంది. అది లోపల గడ్డలాగా, అది ఏ మందులు పెట్టినా కరగదు. దాన్ని ఆపరేషన్ చేయాల్సిందే. ఆపరేషన్ చేసినా మళ్ళీ వస్తుంటాయి. సో ఇలాంటి వాళ్లకు ఈ యొక్క సమస్య ఉంటే చాలా దురదృష్టం అని చెప్పొచ్చు. దానికి ఇప్పుడు మీరు చెప్పిన ఈ ట్రీట్మెంట్ కూడా మేము మందులు ఇస్తాం. ముందు ఆ మొత్తం ఇన్ఫెక్షన్ తగ్గి ఆ స్పర్ అంతా ఊడిపోయి వచ్చేస్తుంది. అది కొంతకాలానికి. అది ఎంతకాలం లోపు వస్తుందని చెప్పడానికి అవ్వదు. కాబట్టి అది వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ మాంసం లాంటివి ఏమైనా ఉన్నట్లయితే దానికి క్షారకర్మ చేసి అది తగ్గిస్తాం. అట్లా చాలా మందికి చేసాం. చాలా బాగా అయింది, రికవర్ అయ్యారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.